ఓం నమో వెంకటేశాయ. ఒక పర్యావరణ ప్రేమికుడిగా, ఒక వినియోగదారుణ్ణి విషరహిత ఆహారం ప్రజలకు అందించాలి, కాలుష్యరహిత భారతావనిగా అభివృద్ధి చెందాలి, రోగరహిత భారతావనిగా అభివృద్ధి చెందాలని ఒక నినాదంతో నాలో ఒక బడబాగ్ని రగులుతూ ఉంది. దానికోసం, ప్రజాహితం కోసం ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, విషం లేని ఆహారాన్ని ప్రజలకు ఎట్లా అందించాలి అనే నినాదంతో ఈ కాన్సెప్ట్ని విజయవంతం చేయాలి అని చెప్పి ఈ అఖండ భారతావనిలో రోగరహిత భారతావనిగా, కాలుష్యరహిత భారతావనిగా ప్రపంచ పటంలో మొదటి స్థానంగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో నేను ఒక వినియోగదారుణ్ణి. నాకు బాల్యం నుంచి కూడా ఈ పొలంలో అడుగుపెట్టంగానే ఎట్లాంటి సుకుమారంగా పెరిగిన వ్యక్తిని నేను. కానీ ఈరోజు ఎందుకో రాబోయే రోజుల్లో భయంకరమైన ఉత్పాతాలు రాబోతున్నాయి అనేది నా మనస్సాక్షికి తెలిసింది. దీనికోసం ప్రతి రైతుని ఒక వ్యాపారవేత్తగా మార్చాలి. ఒక వినియోగదారుడికి, ఒక రైతుకి అవినాభావ సంబంధం కల్పించి రైతుని వ్యాపారవేత్తగా మార్చాలి. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వాలని ఒక నినాదంతో నేను ముందుకెళ్తూ ఈరోజు నేను ఎండకి ఎండికి వానకి తడుస్తూ అష్టకష్టాలు పడుతూ రైతు బాధలను ఎప్పుడుకు నేను తెలుసుకుంటూ 1977 దశకంలో వచ్చినటువంటి హరిత విప్లవం పేరుతో జరిగినటువంటి కుట్ర భారతదేశం మీద, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక నుంచి మనము ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ఆహారాన్ని, విషరహిత ఆహారాన్ని ప్రజలకి అందించాలి. అట్లాగే దాంతోపాటు నేను కష్టపడి పనిచేసుకుంటూ, రైతు కూడా కష్టపడి పనిచేసుకుంటూ తన స్వచ్ఛమైన విషరహిత ఆహారాన్ని పండించుకుంటూ తను తింటూ తన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, భావితరాలకి మిగతా వినియోగదారులందరికీ కూడా విషరహిత ఆహారం అందించాలని నినాదంతో, ఒక దృఢ సంకల్పంతో నేను ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం కూడా 16 సెంట్ల విస్తీర్ణము. ఒక ప్రయోగాత్మకంగా ఏ రోజుకి ఆ రోజు ప్రణాళిక తయారు చేసుకుంటూ, నాకు ఎవరూ సహకరించేవాళ్ళు లేరు, నేనే కష్టపడుతూ ఉన్నాను. ఒక్కడిగా నేను ముందుకెళ్తే ఒక్కడు కొన్ని వేలు లక్షల మంది అవుతారని చెప్పి నాకు ఒక నమ్మకం ఉంది. ఆ విధానంతో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో గతంలో కూడా నేను ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తం కూడా నేను మన ఛానల్లో పెట్టడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి భారతీయ పౌరుడు నా యొక్క ఛానల్కి పూర్తి సపోర్ట్ ఇస్తూ, లైక్ చేసి, షేర్ చేసి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసవలసిందిగా శిరస్సు వంచి పాదాభరణం చేస్తున్న ప్రతి తెలుగు రాష్ట్రంలో ఉన్న మన భారతీయ పౌరులందరికీ అసలు ఏంటిది, వ్యవస్థ ఏమైపోతుంది అనే నిదానంతో విషరహితాహారం ప్రజలకు అందించాలి, రైతు రాజుగా మారాలి అనే నిదానంతో ఒక రైతు వ్యాపారవేత్త అనేది అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. అట్లాగేంటంటే ఇది మెరుగైన సమాజం కోసం మనం అందరం కూడా పద్మశ్రీ డాక్టర్ పాలేకర్ గారు కొన్ని వ్యవసాయ సూచనలు చేశారు. అంటే ప్రకృతి సిద్ధంగా పండించే విధానం ఎలాగా, ఏంటి, రోగరహిత భారతావనిగా ఎలాగ మారాలి, కాలుష్యరహిత భారతావనిగా ఎలాగ మారాలి అనే నిదానంతో ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆ విధానంతో ఈరోజు ముందుకు వెళ్ళటం కోసం నేను ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నాను. ఈ అఖండ భారతావనిలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. అట్లాంటి ఉద్యమాల్లో కొన్ని రక్తపాతాలు చెందడం జరిగింది, ఎంతోమంది అసూలు బారారు. కానీ మన ఉద్యమం అనేది ఎట్లాంటి రక్తపాతం జరగకుండా, ఏమీ జరగకుండా, ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా మెరుగైన సమాజం కోసం సమిష్టిగా ఒకరికొకళ్ళు సహకరించుకుంటూ రైతాంగం అంతా కూడా ముందుకు వెళ్ళి వినియోగదారులకి విషరహిత ఆహారం పండించాలి అనే విధానంతో
ఇది చేస్తున్నాను. దయవుంచి వీక్షకులందరూ కూడా నా యొక్క విన్నపాన్ని మీరందరూ కూడా వింటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మెరుగైన సమాజం కోసం ఎంతో కృషి చేయాలని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి భారతీయ పౌరుడు నా యొక్క విన్నపాన్ని మన్నిస్తారని చెప్పి అందరికీ శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి ఆ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా నేను ఒక వ్యక్తిగా ఈ యొక్క ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దృఢ సంకల్పంతో ఒక్కడనే ఈ పోరాటం చేస్తున్నాను. ఈరోజు మీకు అందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు ప్రణాళిక ప్రతిరోజు నేను వీడియో పెట్టడం జరుగుద్ది. వీక్షకులందరూ కూడా నా వీడియోని గమనిస్తూ ఉండండి. నేను చేసే ప్రణాళికలు రైతులందరికీ కూడా పాలేకర్ గారి విధానం ఏంటి, ఆయన ఎలా చేయాలి అనే దాని గురించి దీనికి ఎంత ఖర్చు నేను పెట్టాను, ఎంత ప్రతిఫలం నాకు వచ్చింది అనేది ఒక విధానంతో ముందుకెళ్ళే ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు నేను ఈరోజు కూడా ప్రణాళికలో భాగంగా నేను 9వ తారీఖు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈ RYSS రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో 4 రోజులు శిక్షా కార్యక్రమాలకు అటెండడం జరిగింది. మీ అందరికీ కూడా వీక్షకులకు పరిచయం చేయడం జరిగింది. కార్యక్రమాలు విజయవంతంగా ముగించుకొని నా వ్యవసాయ క్షేత్రంలోకి నేను రావడం జరిగింది. ఇప్పటికి ఇక్కడ నుంచి ప్రతిరోజు నేను చేసే ప్రణాళిక మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేం చేస్తున్నానో ఏంటనేది పిన్ టు పిన్ తెలుగు రాష్ట్రంలో ప్రతి భారతీయ పౌరుడికి వివరించడం జరుగుతుంది. ఇది మొత్తం ఎంత టైం పట్టుద్ది, ఎంత ఆర్థికంగా నేను అభివృద్ధి చెందాను అనే విధానం అంతా కూడా వీక్షకులందరికీ అర్థమవుద్ది. దానికి నాకు లాభం వచ్చిన రోజున మీరందరూ కూడా నన్ను అనుసరిస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఈ ఉద్యమాన్ని మనంతం బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడానికి ముఖ్య కారణం మన భారతదేశం అంతా కూడా ఎప్పటి నుంచి కూడా అనాదిగా అన్ని రకాల వనరులు మన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పటికీ కానీ కుంటుపడిన వ్యవసాయ రంగము, రైతు రాజుగా మారలేకపోతున్నాడు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. అన్నం పెట్టే రైతన్న పొరపాటున క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎట్లాంటి విపత్తులు జరుగుతాయో అదంతా కూడా మీరందరూ గమనించండి. నా విన్నపం, ఏ రోజుకి ఆ రోజు ప్రణాళికాబద్ధంగా నేను చేసే ఈ వీడియోని తెలుగు రాష్ట్రంలో ప్రతి భారతీయ పౌరుడు కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. తదుపరి ఇక్కడ నేను చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు మీ అందరికీ నేను పొందుపరుస్తున్నాను.